మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డయాబెటీస్ అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండడం. అయితే వీటిని కంట్రోల్లో చేసుకోవడం కోసం చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇలాంటప్పుడు ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ని తీసుకోవాలి, ఎలా బ్యాలెన్స్డ్గా డైట్ని మెయింటైన్ చేయాలి అనే దాని గురించి చాలామందిలో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అయితే మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో, అంటే డయాబెటిక్తో సఫర్ అవుతున్న వాళ్ళల్లో షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే డయాబెటిక్తో సఫర్ అవుతున్నప్పుడు ఏదైనా షుగర్ లెవెల్స్ అంటే షుగర్ ఇంటేక్ తీసుకున్నా, లేదంటే ఎక్కువగా ఫుడ్ తీసుకున్నా, కార్బోహైడ్రేట్స్ కానీ క్యాలరీస్ కానీ షుగర్స్ కానీ మీరు ఎక్కువగా తీసుకున్నప్పుడు మనకి ఇన్సులిన్ లోపం వల్ల, అంటే ఇన్సులిన్ లేకపోయినా లేదంటే ఇన్సులిన్ సరిగ్గా పని చేయకపోయినా కూడా ఆ షుగర్స్ని కరిగించే శక్తి అనేది తగ్గిపోతూ వస్తుంటుంది. అందుకనే మనకి డయాబెటిక్స్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి చాలా తొందరగా రేజ్ అవుతూ ఉంటాయి. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి అనేక రకమైన ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. మనకి ఎప్పుడైతే బ్లడ్ షుగర్ లెవెల్స్లో హై అనేది ఉంటుందో మనకి కిడ్నీస్ ప్రాబ్లమ్స్, లేదంటే లివర్ ప్రాబ్లమ్స్, ఇంకా ప్యాంక్రియా డిజార్డర్స్, ఇంకా ఇంటెస్టైన్ డిజార్డర్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఫేస్ చేయాల్సి వస్తుంటుంది. అందుకనే డయాబెటిక్తో సఫర్ అయ్యే వాళ్ళు చాలా కేర్ఫుల్గా డైట్ని పాటిస్తూ ఉండాలి. ఇంకా మెడికేషన్స్ని ప్రాపర్గా తీసుకుంటూ ఉండాలి. ఇన్సులిన్ ఒకవేళ తీసుకుంటున్నట్లయితే టైంకి తీసుకోవడం, ఇంకా ఫుడ్ కూడా టైంకి తీసుకోవడం, బ్యాలెన్స్ డైట్ని మెయింటైన్ చేయడం, టైంని మెయింటైన్ చేయడం, హెల్దీ లైఫ్ షెడ్యూల్ని మెయింటైన్ చేయడం, ఇంకా ఫిజికల్ యాక్టివిటీస్, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీస్ని కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే 30 minutes వాక్ కానీ, లేదంటే జిమ్ కానీ, లేదంటే ఏదైనా స్పోర్ట్స్ని కానీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదంటే యోగా, ప్రాణాయామ ఇలాంటివన్నీ కూడా మీరు మీ డైట్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇంతే కాకుండా మనకి స్నాక్స్ ఐటమ్స్ తీసుకోవాలన్నా, లేదంటే బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలన్నా, లేదంటే డిన్నర్, లంచ్ ఏదైనా తీసుకోవాలి అన్నప్పుడు చాలా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఎలాంటి ఫుడ్ని తీసుకోవాలి, మనకి ఏ ఫుడ్ని తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి రేస్ కాకుండా మనం కాపాడుకోవచ్చు, ఇంకా ఏ టైంలో తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ని తీసుకోవచ్చు అనే దాని గురించి కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అందుకని మనం బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి ఫుడ్ని తీసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. అంటే మనం డైట్ తీసుకునేటప్పుడు క్యాలరీస్ ఇంకా కార్బోహైడ్రేట్స్ని తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మనకి అది ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు కార్బోహైడ్రేట్స్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అంటే మనకి ప్రోటీన్ రిచ్ డైట్ అన్నా, లేదంటే కాల్షియం, ఫైబర్, ఇంకా ఐరన్ డైట్, సో అవి క్యాలరీస్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటాయి. సో అంతేకాకుండా మనం ఫుడ్ ఇంటేక్ తీసుకునేటప్పుడు మనం పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కువగా ఐరన్, ప్రోటీన్, ఫైబర్, ఇంకా కాల్షియం ఉన్న ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా మనం ఇమ్యూనిటీ సిస్టమ్ని ఏదైతే పెంపొందిస్తుందో అలాంటి ఫుడ్స్ని తీసుకోవాలి. అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్కి ఎక్కువగా వైటమిన్ సి అనేది ఎక్కువగా హెల్ప్ చేస్తుంది కాబట్టి అలాంటి ఫుడ్ని మనం తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా మనకి ఎప్పుడైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అనే దాని గురించి కూడా తెలుసుకోవాలి. మనకి ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ 5500 క్యాలరీస్ కంటే ఎక్కువగా ఉంటాయో అప్పుడు మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. మనకి ఎప్పుడైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది, మనం ఎక్కువగా ఒకే టైంలో ఎక్కువ ఫుడ్ని తీసుకున్నప్పుడు ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అంటే మనం ఏదైనా షుగర్ ఇంటేక్స్, అంటే షుగర్స్ ఇంకా కార్బోహైడ్రేట్స్ ఇంకా క్యాలరీస్ ఉన్న ఫుడ్ని ఒకేసారి మనం ఎక్కువగా తీసుకున్నప్పుడు అది మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తూ వస్తుంది. సో అందుకనే మనం ఎలాంటి ఫుడ్ని తీసుకోవాలి అనే దాని గురించి చాలా కేర్ఫుల్గా మనం చూసి తీసుకోవాలి. సో ఇప్పుడు చెప్పిన విధంగా మీరు ఎక్కువగా ప్రోటీన్స్, కాల్షియం, ఐరన్ ఇంకా ఫైబర్ ఉన్న ఫుడ్ని కనుక మీరు తీసుకున్నట్లయితే అది మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. కాకపోతే స్లోగా ఇంకా ఈ షుగర్స్ అనేది మీకు బ్లడ్లో రిలీజ్ అవ్వడానికి ఇవన్నీ తోడ్పడతాయి. మనం కార్బోహైడ్రేట్స్ కానీ క్యాలరీస్ కానీ ఎక్కువగా తీసుకున్నట్లయితే అది మనకి వెంటనే షుగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. అప్పుడు మన షుగర్స్ అనేవి ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. సో అందుకని మనం ఎప్పుడైతే ప్రోటీన్స్ ఇంకా ఫైబర్ రిచ్ డైట్ని తీసుకుంటామో అవి మన బ్లడ్స్లో షుగర్ లెవెల్స్ని చాలా స్లోగా రిలీజ్ చేయడం వల్ల మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే చాలామంది డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు హెల్దీ డైట్ తీసుకోవాలి కాబట్టి మనం టేస్టీ ఫుడ్ని తీసుకోవద్దు అనే దాని గురించి చాలా ప్రాబ్లమెటిక్గా ఫీల్ అవుతూ ఉంటారు.
అయితే అలాంటి సమస్య లేకుండా మీరు హెల్దీ డైట్ని తీసుకుంటూ దాన్ని టేస్టీగా ఎలా చేసుకోవచ్చు, ఇంకా దాన్ని మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు కొన్ని స్నాక్స్ రెసిపీస్ని తెలుసుకుందాం. ఫస్ట్ స్నాక్ రెసిపీ. దీంట్లో మీరు డ్రై ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అంటే మనకి ఎక్కువగా ప్రోటీన్స్ ఇంకా ఐరన్ ఉన్న డ్రై ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంటే బాదాం, అక్రోడ్, పిస్తా, ఇంకా ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా మీరు కావాలంటే దాంట్లో పంప్కిన్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ని చాలా స్లోగా ఇంక్రీజ్ చేస్తాయి. మనకి అందువల్ల షుగర్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మీరు డ్రై ఫ్రూట్స్లో కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని కానీ, లేదంటే దాల్చిన చెక్క పౌడర్ని కానీ, లేదంటే బ్లాక్ పెప్పర్ని కొంచెం యాడ్ చేసుకొని మీరు పాలు మిక్స్ చేసుకొని ఇది స్నాక్గా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల ఇది మీకు కడుపు నిండుగా ఉంచుతుంది, హెల్దీగా కూడా ఉంచుతుంది, యాక్టివ్గా ఉంచుతుంది. అండ్ మీకు ప్రోటీన్స్ని, ఐరన్ని, ఇంకా కాల్షియం బెనిఫిట్స్ అన్నీ కూడా మీ బాడీకి లభిస్తాయి. అండ్ మీరు డే అంతా కూడా యాక్టివ్గా ఉండడానికి సహకరిస్తుంది. ఈ మెయిన్ థింగ్ ఏంటంటే మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా చాలా స్లోగా ఇది రిలీజ్ చేయడం వల్ల మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది మీరు కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మీకు కడుపు కూడా ఫిల్గా ఉండడం వల్ల వేరే స్నాక్స్ తీసుకోవాలని కూడా అనిపించదు. అలాంటప్పుడు మనం వెయిట్లో కూడా కంట్రోల్ ఉంచుకోవచ్చు. అంతేకాకుండా ఈ స్నాక్స్ని తీసుకోవడం వల్ల ఇది మనకి ఎంతో హెల్దీగా ఉంటుంది అండ్ మనకి ఎంతో బెనిఫిషియల్గా కూడా ఉంటుంది. సో డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఇలాంటి హెల్దీ స్నాక్ని కంపల్సరీగా డేలో 1 టైం అయినా కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. అప్పుడు మీకు టేస్టీగా కూడా తిన్నట్టుంటుంది అండ్ హెల్దీగా కూడా తిన్నట్టుంటుంది. సెకండ్ రెసిపీ. దీంట్లో మనం ఎక్కువగా స్ప్రౌట్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. స్ప్రౌట్స్ అంటే బీన్స్, పెసర్లు, ఇంకా శనగలు, ఇవన్నీ కూడా మనకి ప్రోటీన్ రిచ్ డైట్. ఇవన్నీ కూడా మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ని చాలా స్లోగా రిలీజ్ చేయడం వల్ల మన షుగర్ లెవెల్స్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సో ఈ స్ప్రౌట్స్ని కూడా మీరు ఎవ్రీడే డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఇది మీకు హెల్తీగా ఆప్షన్ ఉంటుంది అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి కూడా మీకు హెల్ప్ చేస్తుంది. థర్డ్ రెసిపీలో మీరు ఎక్కువగా పన్నీర్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. పన్నీర్లో మనకి కాల్షియం ఇంకా ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అందుకనే మీరు మీ డైట్లో ఎవ్రీడే పన్నీర్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అయితే ఈ పన్నీర్ని మనం టేస్టీగా చేసుకోవడం కోసం ఈ పన్నీర్తో మనం బుజ్జి చేసుకోవచ్చు. సో ఇలాంటి హెల్దీ స్నాక్ రెసిపీస్ కూడా మీకు ఎంతో ఫుల్గా ఉంచుతుంది అండ్ టేస్టీగా తిన్నాము అనే ఫీలింగ్ని కూడా మీకు కలిగిస్తుంది. దాంతోపాటు మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా నార్మల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. సో ఇంకో ఆప్షన్ వచ్చేసి పన్నీర్ బుజ్జి. అయితే ఇది కూడా మీరు మీ డే డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది అండ్ మీకు ఫుల్ఫిల్గా అనే ఫీలింగ్ కూడా ఇస్తుంది. ఫోర్త్ స్నాక్ రెసిపీ. దీంట్లో మీరు గ్రీక్ యోగర్ట్ అంటే గ్రీక్ యోగర్ట్ ఎప్పుడైతే మనం యూస్ చేస్తామో అందులో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి చాలా స్లోగా రిలీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో మనకి కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా మనకి చాలా తక్కువగా ఇందులో ఉంటాయి. సో ఈ గ్రీక్ యోగర్ట్ని మీరు ఏదైనా రెసిపీస్లో యూస్ చేసుకోవచ్చు. అంటే స్ప్రౌట్స్లో మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే మీరు బటర్ మిల్క్ లాగా తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఫ్రూట్స్లో మిక్స్ చేసి కూడా ఈ గ్రీక్ యోగర్ట్ని మీరు తీసుకోవచ్చు. ఇది కూడా మీరు హెల్దీ స్నాక్ రెసిపీగా టేస్టీగా ఎంత మీకు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మీరు దాన్ని అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ గ్రీక్ యోగర్ట్ కూడా మీకు హెల్దీ స్నాక్ రెసిపీగా డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళలో మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది అండ్ మీకు షుగర్ లెవెల్స్ని కూడా చాలా స్లోగా రిలీజ్ చేస్తుంది అండ్ మీకు హెల్దీగా కూడా ఉంటుంది. కాల్షియం రిచ్ డైట్ ఉండడం వల్ల ఇది మీ బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని కూడా క్యూర్ చేయడానికి చాలా బాగా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. సో అందుకని మీరు గ్రీక్ యోగర్ట్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ గ్రీక్ యోగర్ట్లో మీరు బెర్రీస్ అంటే బ్లూబెర్రీస్ని ఇంక్లూడ్ చేసుకుంటే ఇది మీకు యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఈ బ్లూబెర్రీస్ అనేవి మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా బిల్డప్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. గ్రీక్ యోగర్ట్ని మీరు బెర్రీస్తో మిక్స్ చేసి కనుక తీసుకున్నట్లయితే ఇది మీకు టేస్టీగా కూడా ఉంటుంది అండ్ మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా మీరు కంట్రోల్లో ఉంచుకోగలుగుతారు. సేమ్ టైం మీకు ఇమ్యూనిటీ బిల్డప్ అవుతుంది అండ్ కాల్షియం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మీరు క్యూర్ చేసుకోగలుగుతారు. మీకు డే అంతా కూడా ఇది యాక్టివ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సో గ్రీక్ యోగర్ట్ని మీరు హెల్దీ స్నాక్గా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మీకు హెల్దీగా ఉంటాయి. ఈ రెసిపీస్ని మీరు డే డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఇది మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అండ్ మీకు హెల్దీగా ఇంకా యాక్టివ్గా ఉంచడానికి కూడా చాలా బాగా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇలాంటి స్నాక్స్ని మీరు ఎప్పుడైతే తీసుకుంటారో
మీకు ఫుల్ఫిల్గా అనిపిస్తుంది అండ్ టేస్టీగా తిన్నాము అనే ఫీలింగ్ని కూడా మీకు కలిగిస్తుంది. సో ఇప్పటి నుంచి మీరు డయాబెటీస్తో సఫర్ అవుతున్నప్పుడు ఏం తినాలి ఏం తినకూడదు అనే దాని గురించి కేర్ తీసుకుంటూ ఇలా హెల్తీగా టేస్టీగా స్నాక్స్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఇలాంటి హెల్దీ స్నాక్ రెసిపీస్ మీరు డే డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి మీరు కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మీరు యాక్టివ్గా ఇంకా ఇమ్యూనైజ్డ్గా ఉండొచ్చు అండ్ మీకు హెల్తీగా తింటున్నాము ఇంకా ఫుల్ఫిల్గా తింటున్నాం టేస్టీగా తింటున్నాం అనే ఫీలింగ్ని కూడా ఇది మీకు కలిగిస్తుంది. సో మీ మెడికేషన్స్ని తప్పకుండా టైంకి పాటిస్తూ అండ్ ఫుడ్లో కొన్ని జాగ్రత్తలు ఇలా తీసుకుంటూ మీరు టేస్టీగా హెల్దీ స్నాక్స్ని మీరు ఇంక్లూడ్ చేసుకుంటే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని మీరు తప్పకుండా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా హెల్దీ ఫుడ్ని తీసుకోవాలి, టైంకి తీసుకోవాలి, ప్రాపర్గా లైఫ్ షెడ్యూల్ అనేది మీరు పాటిస్తూ ఇంకా ఫిజికల్ యాక్టివిటీస్ని మీరు కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకుంటే మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి చాలా బాగా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కానీ డౌట్స్ కానీ ఉన్నట్లయితే మాకు కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.